ఎందుకు ఇవ్వాలి మేము పైసలు? మేము ఎందుకు ఇవ్వాలి మీకు పైసలు? మీరు మా గొర్రెలు ఏ రకం ఓళ్ళు చెప్పింది? ఏ జీవో చెప్పింది? ఏ కలెక్టర్ చెప్పిండు? ఏ జడ్జి చెప్పింది? చెప్పాలా చెప్పిన పట్టు అరే నీకు ఎందుకు ఇవ్వాలి 20,000? ఎందుకు ఇవ్వాలి చెప్పు? మంత్రాలు చేస్తారు ఏమన్నా? కట్టం వేయాలి అన్న. కట్టిన చెప్పు, నువ్వు చెప్పు. నువ్వు ఎందుకు ఇవ్వాలి? నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? మేము మీకు డబ్బులు మేము ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు 20,000 ఊరోళ్ళు ఇచ్చినారు, వాడు ఇచ్చింది, వీడు ఇచ్చిన అంటారు. మేము ఎందుకు ఇవ్వాలి మీకు డబ్బులు? ఏ జియో ప్రకారం వచ్చింది? ఏ చట్టం ఉంది చూపి, నువ్వు చూపి. మరి ఎందుకు పైసలు ఈ పైసలు అంటే ఏడుకెళ్ళి తెచ్చిస్తారు నీకు పైసలు? మరి చెప్పు. మరి పంచాయతీ చేస్తున్నారు మీరు వచ్చి పైసలు. మీ వాళ్ళు వస్తే ఒక చీరిచ్చి పంపించినారు అవునా? నిన్న వచ్చి 1000 ఇచ్చినావు నువ్వు. నిన్న మరి డబ్బులు ఇచ్చినావు, 1000 ఇచ్చినాం. ఇచ్చే తిరిగి ఇస్తారు కానీ 20,000 30,000 ఏడుకెళ్ళి తెచ్చిస్తారు. తాత చచ్చిపోయినప్పుడు రావాలి. నువ్వు ఇప్పుడు ఎందుకు వస్తావు? ఓళ్ళు పిలిపియాలి. ఎందుకు పిలిపియాలి? ఓళ్ళు పిలిపిస్తారు. ఇవన్నీ కాలాలు వేనే. తీసిన గుర్తు కాదు. నేను రిపోర్టర్ ప్రెస్ కాబట్టి తీసుకుంటూనే కాదు. మీ మొత్తం బ్లాక్ మెయిల్ దందాలు మొత్తం బయట పెడతాం. కానీ అందరిలా మేము కాదు. ఊరుకుంటే ఏం హక్కులు? హక్కులు చూపి. నీ హక్కులు ఏదో చూపి. చూపి నీ హక్కులే సౌతాం. నీ హక్కులు చూపించి నీకు లాయర్ మాట్లాడుకుంటాం.